ఎవడికి వాడు నిలబడ్డాడంతే. నా పక్కన 1000 రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు. ఇప్పుడు అన్నాడు, పద కర్ణుడి దగ్గరికి అన్నాడు. రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది. శత్రుంతపుడు సంగ్రామజిత్తు, ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు. ఆయన నా అన్నగారి మీదకి ఎడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒక బల్లెం తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒకడిని చంపేశాడు. చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు. పెట్టి కర్ణుడితో అంటున్నాడు, సభల పలుకు దీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీన బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగున ఇచట. నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు, అర్జునుడెత్తవాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు. అక్కడ మాట్లాడుతుంటావు, ఇక్కడ మాట్లాడడానికి కుదరదు. చేతలలో చూపించు. నువ్వో నేనో ఎవరు మన ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది. నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని. నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని